బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. మంచిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ ఖాన్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి శ్రావంతి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం 2.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. అప్పు చేసి 2.5 కోట్లు ఇచ్చినా కూడా ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దవారితో మీలాంటి వారు పెట్టుకోకూడదంటూ బెదిరించారని అప్పటి కలెక్టర్ అమోయ్పై కూడా అభియోగం నమోదు కాబడింది. మొత్తం మీద మంచిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఆయనతో పాటు అప్పటి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అలాగే ఆయన కొడుకుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి శ్రావంతి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంచిరెడ్డి తనయుడు మంచిరెడ్డిపై, అలాగే మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై, మున్సిపల్ మాజీ కమిషనర్పై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అలాగే ఆయన కొడుకు, మాజీ కలెక్టర్, మాజీ మున్సిపల్ కమిషనర్పై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన అయితే కేసు నమోదైంది. శ్రవంతి మున్సిపల్ చైర్పర్సన్ మహిళ ఆరోపిస్తుంది, 2029 ఎన్నికలలో నన్ను చైర్పర్సన్ చేయడానికి సుమారుగా నా దగ్గర నుంచి 2.50 crores వరకు తీసుకున్నారు. నేను అప్పు చేసి వీళ్ళకి ఇచ్చాను. కులం పేరుతో నన్ను దూషిస్తున్నారు, నన్ను వేధించడం కూడా జరుగుతుంది. నువ్వు ఎస్సీ ఎస్టీ అని చెప్పి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆ మహిళ కూడా ఆరోపిస్తుంది. కేసు అయితే నమోదైంది. 4 పైన ఎఫ్ఐఆర్ అయితే జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ కొడుకు, ఇంకా మాజీ మున్సిపల్ వాళ్ళపైన కూడా కేసు నమోదైంది కూడా అని తెలుస్తుంది. మనం మహిళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. నేను అప్పు చేసి మరి ఇక్కడ ఈ కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా నేను ఎప్పుడైతే పోస్టింగ్లో వచ్చానో దాని తర్వాత వైస్ చైర్పర్సన్కి మీ బాధ్యతలు అప్పగించాలని చెప్పి నన్ను చాలాసార్లు వేధించడం నా మీద దురుభాషలు నాతో ప్రవర్తించడం, ఇవన్నీ నాతో చేశారని కూడా ఆ మహిళ కూడా ఆరోపిస్తుంది. రైట్. అలాగే ప్రస్తుతానికి మరి కేసు నమోదైంది కదా, దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక మాజీ కలెక్టర్ కూడా ఆమెను పెద్దవారితో మీలాంటి వారు పెట్టుకోకూడదంటూ అప్పట్లో బెదిరించిందంటూ ఆమె చెప్తున్న పరిస్థితి, కులం పేరుతో కూడా దూషించడానికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదైంది. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? వీళ్ళకి సంబంధించి ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? 4 పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. గతంలో కూడా చాలాసార్లు ఇలానే కూడా చేశారు. అప్పుడున్న ఎవరైతే పోస్టింగ్లు ఉన్నారో వాళ్ళపైన మరియు ఎమ్మెల్యే పైన వీళ్ళందరిపైన కూడా తను ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అయితే నాకు ప్రాణహాని ఉంది అని కూడా తను చెప్తున్నట్టు మనకి సమాచారం వస్తుంది. గతంలో చాలాసార్లు ఇలానే చేశారు. సుమారుగా నా దగ్గర 3 కోట్ల వరకు తీసుకున్నారు. ఆ డబ్బు కూడా నేను అప్పు చేసి తీసుకొని వచ్చానని కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేను ఎక్కడికన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఖచ్చితంగా నిందితులకు మాత్రం శిక్ష పడాలి అని అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. తిని కూడా ఎందుకు అంత డబ్బులు 3 కోట్ల వరకు ఎందుకు ఇచ్చిందని పోలీసులు క్వశ్చనింగ్ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది ఉంది. నిజాలు ఏంటి అనేది ఇంకా బయటపడాల్సింది ఉంది. ప్రస్తుతం అయితే తనైతే ఆవేదన వ్యక్తం చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మంచిరెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ ఖాన్ పై కూడా కేసులు నమోదయ్యాయి.